ప్రైజ్ లార్డండి. ఎఫెసీయుల 5వ అధ్యాయము 6వ వచనంలో వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయబడి ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయతల వారి మీదకి వచ్చును. వ్యర్థమైన మాటల ద్వారా మనల్ని మనము మోసపుచ్చుకున్నట్లయితే, వ్యర్థమైన మాటలకు లోబడినట్లయితే అవిధేయులుగా ఉంటామా, ఉగ్రత మన మీదకి వస్తుంది. కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వము చీకటై ఉండిరి, ఇప్పుడైతే ఆయన రక్షణ చేత మనలను కడిగి ఆయన మనలను ప్రభువునందు వెలుగై ఉన్నాం కదా. ఒకప్పుడు మనము పాపులమై ఉండగా ఆయన చిత్తం చెప్పిన మనలను కడిగి ప్రభువునందు వెలుగుగా మార్చాడు. కాబట్టి మనము వెలుగు ఫలము పొందిన వారుగా ఉండాలి, కానీ చీకటిలో జీవించేవారుగా ఉండకూడదు. చీకటిలో జీవించేవారు ఎవరున్నారంటే వ్యర్థమైనటువంటి మాటలు విన్నవారు. మనమైతే వెలుగై ఉన్నాము కాబట్టి మనము వెలుగు ఫలాలు పొందుకోవాలి. సమస్త విధములైన వెలుగనగా సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నవి. వెలుగులో సత్యము కనబడుతుంది, నీతి కనబడుతుంది, సమాధానం కనబడుతుంది. కాబట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము నిష్కలమైనటువంటి అంధకార క్రియలలో పాలివరమై ఉండక కదండి, అంధకారమైనటువంటి వాటిలో పాలివరై ఉండక వాటిని ఖండించాలి. మనం అలాంటి వారిని, తప్పులు చేసిన వారిని ఖండించాలంటున్నాడు. ఎలాగనగా అటు క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటే అయినను అవమానకరమై ఉన్నది. రహస్యమందు చేస్తున్న పాపాలు కూడా దేవుని దృష్టిలో అవమానకరంగా ఉన్నావు. కాబట్టి మనము వాటిలన్నిటిని కూడా సమస్తమును ఖండించుడి. వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ఖండించినట్లయితే అవి వెలుగు చేత ప్రత్యక్షపడుతుందని వాక్యం జరుగుతుంది. కాబట్టి మన వెలుగు సంబంధులుగా ఉండాలి, కానీ చీకటి సంబంధులుగా ఉండొద్దు. ఆ వెలుగు యొక్క నీతిని, ఆ వెలుగు ఏంటంటే అది నీతి అంట, సమాధానం అంట, ఇంకా ఏంటంటే సత్యం అంట. వెలుగంటే ఏంటి? దేవుడు వాక్యమే వెలుగు. నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది ఆ వాక్యము వెలుగై ఉన్నది. కాబట్టి మనము వెలుగు సంబంధులుగా ఉండాలి, కానీ చీకటి సంబంధులుగా ఉండొద్దని పరిశుద్ధమైన పౌలు హెచ్చరిస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి, ఆ సంఘానికే కాదు నీకు నాకు కూడా అయితే నాన్న హెచ్చరిస్తున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మనిషి గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమె